సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. వింటున్న మా శ్రోతలందరికీ ఆరోగ్యమును, శక్తిని, మీ బలమును, ఆశీర్వాదమునిచ్చి నడిపించి బలపరచమని, ఆధ్యాత్మిక జీవమునిచ్చి నడిపించమని, జీవహారమునిచ్చి తృప్తిపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు. ఈరోజు మనం చరిత్రలో ఉన్న ఒక చక్రవర్తి గురించి మనం నేర్చుకుందాం. ఆయన పేరు కాన్స్టాంటైన్ చక్రవర్తి. ఈయన క్రీస్తు 272లో ఫిబ్రవరి 17న జన్మించారు. కాన్స్టాంటైన్ 1 అని పిలుస్తారు. ఆయన పూర్తి పేరు సీజర్ ఫ్లేవియస్ ఉలేరియస్ అరేలియస్ కాన్స్టాంటినస్. సీజర్ ఫ్లేవియస్ ఉలేరియస్ అరేలియస్ కాన్స్టాంటినస్, ఇది ఆయన పూర్తి పేరు. ఈయన క్రీస్తు 306 నుండి రోమా చక్రవర్తిగా పరిపాలిస్తూ ఉన్నాడు. 306 నుండి సుమారుగా 337 వరకు ఏకఛత్రాధిపత్యంగా చక్రవర్తిగా రోమాను పరిపాలించిన చక్రవర్తిగా మనం చూస్తాం. ముఖ్యంగా ఇతని తల్లి హెలెనా, ఆమె క్రైస్తవురాలు. ఆమెను బట్టి కాన్స్టాంటైన్ తను తల్లిగారు చెప్పినటువంటి మాటలను బట్టి దేవునికి విధేయుడిగా జీవించినట్టుగా మనం చూస్తాం. క్రీస్తు 312లో మిల్వియన్ యుద్ధం జరిగింది. ఆ మిల్వియన్ యుద్ధంలో ఈయనకి ఒక కళ వచ్చింది. ఆ కళలో సియాకారము అలాగే సిలువు గుర్తు కనిపించినట్టుగా అతను తల్లితో చెబితే, తల్లి చెబుతుంది, దేవుడే నిన్ను దర్శించాడు, దేవుడే నీకు దర్శనమిచ్చాడు అని. అప్పుడు ఈ కాన్స్టాంటిన్ చక్రవర్తి ఆ మిల్వియన్ యుద్ధములో వాళ్ళ యొక్క డాళ్ళ మీద సిలువ గుర్తు వేయించి తద్వారా ఆ యుద్ధంలో విజయం పొందినట్టుగా చరిత్ర తెలియజేస్తూ ఉంది. అదే కాన్స్టాంటైన్ క్రీస్తు 325లో నిసియా అనేటువంటి ప్రాంతంలో సుమారుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 మంది బిషప్లను, అధికారులని అక్కడ ఒక కౌన్సిల్గా ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసి సంఘంలో ఏ విలువలు ఉండాలి, సంఘంలో ఎలాంటి పరిచర్యలు జరగాలి, సో ఇప్పుడెప్పుడు క్రిస్మస్ జరగాలి, అలాగే ఇప్పుడెప్పుడు ఇవన్నీ కూడా క్రిస్మస్ కానీ లేదంటే క్రైస్తవ ప్రమాణాలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి నిసియా కౌన్సిల్లో విశ్వాస ప్రమాణాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే రోమాను పరిపాలించిన 5వ గవర్నర్గా ఉన్నటువంటి పిలాతును కూడా ఈ విశ్వాస ప్రమాణంలో చేర్చినట్టుగా మనం అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని చదివేటప్పుడు మనం చదువుతాం. అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి చనిపోయి సిలువ వేయబడి మరణించిననియు అని మనం చదువుతాం. కాబట్టి అంటే చరిత్రలో పిలాతు క్రీస్తుని గురించి రాయించాడు, క్రీస్తుని గురించి చెప్పాడు కనుక ఆ పిలాతును కూడా విశ్వాస ప్రమాణంలో కాన్స్టాంటినే చేర్చాడు. అలాగే మత్తయి సువార్త మత్తయి యేసుక్రీస్తుని రాజుగా వర్ణిస్తూ రాశాడు. యూదుల కొరకు రాశాడు మత్తయి సువార్త. అలాగే మార్కు సువార్త రోమీయులకు రాశాడు మార్కు. యేసు ప్రభుని సేవకునిగా వర్ణిస్తూ రాశాడు. అలాగే లూకా సువార్త గ్రీకుల కొరకు రాశాడు. ఆయన్ని మనుష్య కుమారుడిగా వర్ణిస్తూ రాశారు. అలాగే యోహాను సువార్త భక్తుడైన యోహాను అందరి కొరకు రాశాడు. అందులో ఆయన్ని దైవ కుమారుడిగా, దేవుడిగా వర్ణిస్తూ రాశాడు. ఇలా 4 సువార్తల్లో క్రీస్తుని గురించి 4 అద్భుతమైన విషయాలు రాస్తూ మనకి ఆయన్ని పరిచయం చేశారు. రాజుగా,
సేవకునిగా, మనుష్య కుమారునిగా, దైవ కుమారునిగా, దేవునిగా. కాబట్టి ఆయన్ని మనం చరిత్రలో చూస్తాం. ఆయన చరిత్ర పురుషుడు. అందుకని ఆయన్ని చరిత్రలో మధ్యలో పెట్టి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చరిత్రను మనం విభజించి క్రీస్తుని ఆధారం చేసుకుని మనం చరిత్రను చదువుతాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.